హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు. లీలావతికి రోహిత్తో పాటు ఒక కూతురు కూడా ఉంది. తన పేరు దామిని. చిన్నప్పుడే ఆనంద భైరవి లీలావతి కూతురైన దామిని జాతకం చూపిస్తే తన జాతకంలో గండం ఉందని, 22 ఏళ్ల వరకు వేరే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తిలా పెరగాలి అని జాతకంలో ఉండడంతో పాపం ఆనందభైరవి లీలావతి వాళ్ళ కూతురైన దామినిని ఒక పేద ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇంకొక 2 రోజుల్లో తనకి 22 ఇయర్స్ వచ్చేస్తాయి కాబట్టి దామినిని ఆనందభైరవి కుటుంబ వారసురాల్లా, రోహిత్ చెల్లెలిగా, లీలావతి కన్న కూతురిగా ఇంటికి తీసుకురావాలి అని సంబరపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి అండ్ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా సమీర ఎలా అయినా శరణ్యని చంపేయాలి అని, దర్శన్ నుండి దూరం చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఆ ప్లాన్లో భాగంగానే కొంతమంది రౌడీలకి శరణ్య ఫోటోని చూపించి, ఇదిగో ఈ రూట్లో తను వస్తుంది, తన్ని ఎలా అయినా చంపేయండి, ఓకేనా అని ఇంకా వాళ్ళకైతే ఫోటోని చూపిస్తుంది. ఓకే మేడం అని చెప్పి వాళ్ళు కూడా ఆ ఫోటో బేస్ చేసుకొని ఇంకా లొకేషన్ని బేస్ చేసుకొని అక్కడికి రీచ్ అవుతారు. శరణ్య కార్ని ఆపుతుంది. కార్ని ఆపగానే రౌడీలు, ఏయ్ కిందకి దిగు, లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. కరెక్ట్గా ఒకడు వచ్చి శరణ్యపై అటాక్ చెయ్యబోతుంటే అక్కడికి దర్శన్ వస్తాడు. దర్శన్ హీరోలా అక్కడికి వచ్చి ఆ రౌడీల కాళ్ళు చేతులు విరక్కొడుతూ ఉంటారు. ఎవరు ఎవరు నువ్వు అని అడిగితే, అక్కడ కూర్చున్న తన భర్తన్రా నేను అని చెప్పి పవర్ఫుల్గా చెప్పి ఇంకా అలా దర్శన్ అయితే రౌడీల బారి నుండి శరణ్యాని కాపాడుతాడు. అదంతా చూస్తూ శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమండి, మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు, మీటింగ్ కోసమా అని అడుగుతుంది. అయ్యో శరణ్య, అసలు మీటింగే కండక్ట్ చేయలేదు, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటారు. ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషనా? లేదండి, నాకు సౌమ్య కాల్ చేసింది అని అంటారు. వాట్, సౌమ్య కాల్ చేసిందా? అయినా తను కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తుంది అని చెప్పి ఆలోచనలో పడతాడనమాట. అలా దర్శన్, సరే అండి, ముందైతే మనం ఆఫీస్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ రియల్ ఆఫ్ ఫేకా తెలుసుకుందామని చెప్పి ఇంకా ఆఫీస్కి బయలుదేరుతారు శరణ్య అండ్ దర్శన్. అదే టైంకి రౌడీలు ఫోన్ చేయగానే సమీరాకి నిజం తెలిసిపోతుంది. రౌడీలను దర్శన్ బాగా కొట్టి శరణ్యని కాపాడుకున్నాడని తెలుసుకొని, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మళ్ళీ నన్ను కూడా వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు, సో నేను వీళ్ళకి దొరకకూడదు అని ఫిక్స్ అయ్యి ఇంకా తనకి కూడా కొన్ని దెబ్బలు తగిలినట్టు, లైక్ తనపై కూడా రౌడీలు అటాక్ చేసినట్టు ఒక ప్లాన్ వేసుకుంటుంది. వెంటనే ఆఫీస్కి రీచ్ అయ్యి, మేడం ఐఎమ్ సో సారీ మేడం, నన్ను కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు మేడం, అందుకే నేను కూడా బ్యాంక్వెట్ హాల్కి కార్లో బయలుదేరితే రౌడీలు నాపై అటాక్ చేశారు, వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి తప్పించుకొని వచ్చేసాను మేడం అని దెబ్బలతో చెప్తుంది. అయ్యో అవునా, ఏం పర్లేదులే, అయినా ఇప్పుడు మనం సేవ్ అయ్యాం కదా, ఇంకేం కంగారు లేదు, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది, అయినా మన కంపెనీపై వాళ్ళ టార్గెట్ ఏంటి అని చెప్పనేసరికి, ఏమో మేడం, మేబీ వాళ్ళు కాంపిటీటర్స్ ఏమో అని అంటుంది సమీరా. ఓకే, యూ టేక్ కేర్, మేము వెళ్తామని చెప్పి ఇంకా వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళిపోతారు దర్శన్ అండ్ శరణ్య. ఇది ఇలా ఉండగా అనన్య వాళ్ళ హస్బెండ్ అని చెప్తున్న నరసింహాని పంపించేయడానికి ప్లాన్ వేసే భాగంలో ఇంకా అలా శేఖరం అయితే లేడీ గెటప్లో చెప్తూ ఉంటే అదే టైంకి అతని విగ్ అనేది ఊడిపోవడంతో నాటకం అంతా బయటపడుతుంది. ఏయ్ పిల్ల పిచ్చుక, ఇంకొకసారి ఇలాంటి నాటకాలు వేసావనుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు, బయటికి గెంటేసినా నువ్వు ఏమి చేయలేవు, మర్యాదగా పో అని చెప్పి అందరినీ ఇంకా అలా పంపించేస్తుందనమాట ఆనంద భైరవి. అనన్య పప్పులేమి ఆనంద భైరవి దగ్గర ఉడకవు. ఇది ఇలా ఉండగా శరణ్య చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటే దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు. ఎలా చెప్పాలి, నా మనసులో ఉన్న ప్రేమని ఎలా ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు ఏం చేయాలి, ఐ లవ్ యూ అని రాస్తాను, రాసి తనకి పంపిస్తాను, అప్పుడు ఖచ్చితంగా తను ఒప్పుకుంటుంది అని ఇంకా వెంటనే ఒక లెటర్ తీసుకొని, ఐ లవ్ యూ శరణ్య, బాగోదేమో, శరణ్య నీ కళ్ళు
ఆకాశంలో చందమామలా ఉంటాయి. నీ నవ్వు మరీ పొయటిక్గా ఉందేమో, వద్దు. మరి శరణ్య, నువ్వంటే నాకు ఇష్టం అని ఒక 10 పేపర్లు రాస్తాడు పాపం. 10 రాసి అవన్నీ చించేసి పడేస్తూనే ఉంటాడు. ఇదేంటి ఎన్ని రాసినా పడేస్తూనే ఉన్నారని చెప్పి శరణ్య ఏమో దర్శన్ని చూస్తుంది. ఏమండి ఫైల్ అని అనేలోపు అలా దర్శన్ వెనక్కి పెట్టేసుకుంటాడు. ఏమైంది? ఎందుకు ఈయన ఏదో కష్టపడుతున్నారు? ఏమైందండి? ఏదైనా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది పాపం శరణ్య. అబ్బే అలాంటిదేమీ లేదు, లేదు అని అనేసరికి ఇంకా ఫోల్డ్ చేసి క్రష్ చేసిన పేపర్ని ఓపెన్ చేసి చూస్తుంది శరణ్య. చూసేసరికి అందులో ఐ లవ్ యూ శరణ్య అని రాసుంటుంది. శరణ్య దర్శన్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా చూస్తూ ఉంటుంది. "ఆ, మీరు ఎందుకని ఇంతలా కష్టపడుతున్నారు అని అడుగుతుంది. ఇంకా వెంటనే పాపం చూస్తూ ఉంటారనమాట. అంటే అది అననేలోపు శరణ్య దర్శన్ని హక్ చేసుకుంటుంది. ఇంకా దర్శన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏవండి, మీ మనసులో ఉన్న ప్రేమని ఇలా అయినా బయట పెట్టారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. వీళ్ళిద్దరినీ అలా దూరం నుండి చూస్తూ సమీరా మాత్రం చాలా అంటే చాలా జలస్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా 2 డేస్ పాస్ అయిపోతాయి. ఇంకా అలా దామిని, ఎవరైతే లీలావతి వాళ్ళ కన్న కూతురు ఉందో దామిని, తన బర్త్డే అయితే రానే వచ్చేస్తుంది. దామిని బర్త్డే సెలబ్రేషన్స్లో ఇంకా దామిని వాళ్ళ బామ్మగారి దగ్గరికి వస్తుంది. ఇదిగో ఈరోజు అన్నీ చెప్తానన్నావు కదా, మరి చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు బామ్మ అని అడుగుతారు. "ఆ, అంటే అది అది అని మామగారు అంటూ ఉంటారు. ఏమైంది? ఇవాళ నాతో అన్ని నిజాలు చెప్తానన్నావు, నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను అని అంటుంది దామిని. లేదమ్మా, ఇంకొక 10 నిమిషాలు ఆగు, వాళ్ళే వాళ్ళే వచ్చేస్తారు, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట ఆ బామ్మగారు. అప్పుడే కారులో ఆనందభైరవి ఫ్యామిలీ ఇంటికి వస్తుంది. ఇంకా ఆనందభైరవి వాళ్ళ ఫ్యామిలీని చూసి దామిని అలా ఉండిపోతుంది. బామ్మ, ఎవరు వీళ్ళు అని అడుగుతారు. ఎవరంటే వీళ్ళు మీ మీ సొంత వాళ్ళమ్మా అని అంటారు. ఏంటి, నా సొంత వాళ్ళ? నాకు అర్థం కాలేదు అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం. ఎందుకంటే నీ జాతకంలో దోషం ఉంది కాబట్టి వాళ్ళు నిన్ను చిన్నప్పటి నుండి ఇక్కడే పెంచారు. ఇప్పుడు 22 ఏళ్ళు వచ్చింది కదా. లీలావతి ఒక్కసారిగా వెళ్ళి దామినిని హక్ చేసుకుంటుంది. ఇంకా దామిని ఎంతో హ్యాపీగా లీలావతిని, అంటే మీరు నాకు అమ్మవుతారా అని అడుగుతుంది. అవునమ్మా, నేనే మీ అమ్మని. ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా దాచినందుకు నన్ను నన్ను క్షమించమ్మా అని పాపం అలా లీలావతి అయితే హక్ చేసుకుంటుందన్నమాట దామినిని. ఇంకా దామిని అలా చూస్తూ ఉంటుంది లీలావతి వైపు. ఇదిగో మీ పిన్ని ఆనందభైరవి, రాజ్కోటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో తనే సీఈఓ అని ఇంకా అలా తన్నైతే హ్యాపీగా చూపిస్తూ ఉంటే ఇంకా వెళ్ళి ఆనందభైరవి కూడా హక్ చేసుకుంటుందన్నమాట హ్యాపీగా తన్ని. ఇంకా దామిని అందరితో కలిసిపోతుంది. రోహిత్, దర్శన్, శరణ్య, ప్రీతి అందరూ ఎంతో హ్యాపీగా ఇంకా దామినిని ఇంటికి తీసుకురావాలనుకుంటారు. అప్పుడే ఆ బామ్మగారి దగ్గరికి ఆనందభైరవి వస్తుంది. రత్నమ్మ, నువ్వు మేము చెప్పినట్టే పాపని ఇన్నాళ్ళు పెంచావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏమిచ్చినా రుణం తక్కువే. కాకపోతే ఈ వయసులో ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో అని అంటారు. అయ్యో పర్లేదమ్మా, నేను డబ్బు కోసం కాదు, మీరు మాకు ఎంత సహాయం చేశారో ఆ సహాయానికి ఇది రుణం అనుకోండి, అంతేకాని డబ్బిచ్చి నన్ను పనిదాన్ని చేయొద్దమ్మా అని అంటారు పాప మా బామ్మగారు. వెంటనే ఆనందభైరవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా దామినిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి త్వరగా ఇంటికి వచ్చి, ఏయ్ అనన్య, వెళ్ళి హారతి తీసుకురా, నువ్వు కూడా అని చెప్పి ఇంక వాళ్ళకి హారతి అయితే తీసుకురమ్మని చెప్తుంది. ఇంకా వెంటనే హారతి తీసుకొస్తుంది అనన్య. పని మనిషి తను అని చెప్పి ఇంకా అందరూ పని మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే అనన్య కోపంగా దామిని వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ దామిని, రామ్మ, కుడికాలు లోపల పెట్టి రామ్మ అని చెప్పి ఇంకా హ్యాపీగా లోపలికి తీసుకొస్తారు లీలావతి. ఇంకా వాళ్ళ ఇల్లు చూశాక ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట దామినికి.
ఇంత పెద్ద ఇల్లా? ఇలాంటివి నేను సినిమాల్లోనే చూశాను. అలాంటిది ఇంత పెద్ద ఇల్లు అసలు ఎప్పుడు చూడలేదు అని పాపం చూస్తూ ఉంటుంది. ఈ ఇల్లు మనదే అమ్మా అని అంటాడు రోహిత్. అవునా అన్నయ్య అని అలా ఇంకా రోహిత్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా తనైతే. దామిని ఇంకా అలా ఫ్రెష్ అయ్యి రూమ్కి రాగానే రూమ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది. ఇది కళ నిజమా? నన్ను నేను ఎన్నిసార్లు గిల్లుకున్నా తప్పే లేదు. నిజంగా ఎంత సంతోషంగా ఉందో అని మురిసిపోతూ ఉంటే అనన్య తన దగ్గరికి వెళ్తుంది. హలో దామిని, హౌ ఆర్ యూ అని అంటుంది. ఏయ్, నువ్వు ఒక పని మనిషివని చెప్పారు కదా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అయ్యో, వాళ్ళు అలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు, కానీ నువ్వు కొన్ని నిజాలని తెలుసుకోవాలి అని అంటుంది అనన్య. నిజాలా? ఏం నిజాలు అని అడుగుతారు. చూడు, పేరుకు నేను పని మనిషి, కానీ నీ అన్నయ్య మొదటి భార్యని నేనే అనే విషయాన్ని నీకు తెలుసా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దామిని. ఏంటి, మా అన్నయ్య ఫస్ట్ భార్యవి నువ్వా? నేను నీ మాటలు విన్ను అని అంటారు. సరే, వినకపోతే మానే, కానీ ఒకటి, నేను చెప్పేది నువ్వు కాస్త జాగ్రత్తగా విను. వాళ్ళు నీకు ఏం సమాధానం చెప్పారు? నిన్ను ఎందుకని వాళ్ళు ఇంటికి తీసుకురాలేదని చెప్పారు? ఎందుకంటే నువ్వు జాతకం కరెక్ట్గా లేదని 22 ఏళ్ళు ఇక్కడ ఉంచానన్నారు, అంతేనా? అది అబద్ధం. ఎంతైనా ఆనంద భైరవి గారికి ఇద్దరు పిల్లలు, దర్శన్, లహరి. మీ అమ్మగారికి నీతో కలిపి 2 పిల్లలు అవుతారు కదా. ఆస్తిలో ఎక్కువ వాటా వాళ్ళకి రావాలనే ఇదంతా చేశారు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆస్తిలో నీకు వాటా రాకూడదని, తన కూతురు లహరికి ఎక్కువ వాటా వెళ్ళాలనే ఇదంతా జరిగింది అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట దామిని. ఏంటి, నాకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని అంటారు. అవును, ఏదో కొంతమంది తెచ్చుకుంటే బాగోదుగా, తెచ్చుకోకపోతే అని చెప్పి తెచ్చుకోమని చెప్పారు, అంతేకాని అంతకు మించి ఏమీ లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుంది దామిని. అంటే నా వెనకాల ఇంత ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా? ఛీ, ఇదంతా కరెక్ట్ కాదు. నేను అనవసరంగా వచ్చాను అనుకుంటే నువ్వు రావడం కాదు, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆస్తి నీ పేరుపైకి రావాలని ఆలోచించుకోవాలి, అదే కదా కరెక్ట్ అని అంటారు. అది నిజమే, కానీ ఎలా వస్తుంది అని అంటారు. నేను చెప్పినట్టు చెయ్యి, ఆస్తి నీదవుతుంది, ఓకేనా అని అంటారు. నిజమే, ఆస్తి వస్తే నాకెందుకు ఆశగా ఉండదు? హ్యాపీగా చాలా ఆశగా ఉంటుంది. ఈ కోట్ల ఆస్తికి నేనే వారసురాలను అవుతాను, ఏకైక వారసురాలను అవుతాను. మా అన్నయ్య, నేను, మా అమ్మ నాన్న చాలు. కాకపోతే ఒకటి, నీకేం లాభం అని అడుగుతారు. చూడు, మీ అన్నయ్య మొదటి భార్యను కదా, అలాంటప్పుడు నేను నీకు వదిన అవుతాను కదా. నువ్వు హ్యాపీగా ఉంటే ఆస్తిలో మాకు వాటా వచ్చినట్టే కదా. అందుకే నేను అలా చేశాను అని అంటారు. ఓ అవునా, సరేలే, ఓకే, రేపటి నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని. ఇప్పుడు చూడు ఆనంద భైరవి, నా గేమ్ ఎలా ఉంటుందో అని ఇంకా అలా ప్లాన్ వేసి గుంట నక్కలా చూస్తూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దామిని బర్త్డే పార్టీని ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఆనంద భైరవి అండ్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.